కానీ స్టోరీ పరశురామ్ గారు ఒక రేంజ్లో తీశారన్నా. పరశురామ్ గారు అంటే మీకు ఆల్రెడీ తెలుసు గీతా గోవిందం సినిమా ఎలా తీశారో, కానీ ఇది మాత్రం 100% సూపర్ మెసేజ్ ఉన్న సినిమానా. ప్రతి వ్యక్తి చూడాలన్నా, ప్రతి మనిషి చూడాలన్నా. చెప్తున్నాం కదన్నా, మన ఇంట్లో సమస్యలు ఎన్నో ఉంటాయి, కానీ మన సమస్యలు పక్కన పెట్టుకుని ఎదటోటి సమస్యలు ఆడు ఇలాగట ఈడు ఎలాగట అని చెప్తారు. అందుకే రా బాబు ఇలాగ ఉంటుందని చూపించారు. నిజంగా విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమాలో మాత్రం నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూసినట్టుంది. ఖచ్చితంగా మంచిగా చేశారు. అలాగే హీరోయిన్ గారు కూడా, హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా శృతి హాసన్ గారి క్యారెక్టర్ లాగా ఉంది. అలాగే అందరూ అజయ్ ఘోష్ గారు కూడా చాలా బాగా చేశారు, సూపర్ చేశారు అన్న సినిమా మాత్రం. ఎందుకంటే ప్రతి మనిషి చూడాలి, ప్రతి వ్యక్తి చూడాలన్నా. ఇలాంటి సినిమా సంక్రాంతికో శివరాత్రికో వస్తుంటే, వారానికి పోతుంటే కాదన్నా, ప్రతి ఫ్యామిలీ చూడవలసిన సినిమానా. దయచేసి మాత్రం బుక్ మై షోలో బుక్ చేసుకుని మరి చూడండి అన్న. అబ్బా ఇట్లా పోతుంటాలని ఇట్లా దింపుతుర్రన్నా. నాకు ఎందుకు అర్థమైతలే. మరి తెలంగాణ హీరోలు అని చెప్పి మరి టార్గెట్ చేసిరా, నాకు ఏమి అర్థమైతలేదు. ఓవరాల్ గా మీరు ఎప్పుడు చూడండి, విశ్వక్సేనైనా, సిద్ధు జొన్నలగడ్డనైనా, విజయ్ దేవరకొండనైనా, వీళ్ళకే ఎప్పుడు నెగిటివ్ టాక్ వస్తుంది. అది ఎందుకు ఏమో నాకు కూడా అర్థమవుతుంది. ఓవరాల్ గా నేను ఏమంటానంటే, ఈ నెగిటివ్ టాక్ ఏమి వినకుండా జస్ట్ విజయ్ దేవరకొండ కొత్తగా చూస్తారు. ఒక అర్జున్ రెడ్డి టైపు బ్లాక్ బస్టర్ అలాంటి హైప్ ఉన్న వ్యక్తిని ఒక్కసారి వదిలేసి ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా ఓన్లీ ఫ్యామిలీతో వచ్చి ఒక్కసారి చూడండి. ఫిలిం ఇలా ఉందన్న, ఫిలిం హై లెవెల్ ఉందన్న. స్టోరీ అయినా సీన్ మ్యాన్ అయినా కొద్దిగా ల్యాగ్ ఉందన్న, నేను ఒప్పుకుంటా కాదని అంటే యావరేజ్ అని అంటున్నా. కానీ మరీ ఇంత డౌన్ఫాల్ అంతే ఏం లేదు. మరి అంత డౌన్ఫాల్ అని ఉంటే విజయ్ దేవరకొండ కాదని ఆయన రోడ్ మీద స్టార్ ఇది సంపూర్ణ అట్లా అయితే కాదని ఓటు కించపరచలే. విజయ్ దేవరకొండకి హై లెవెల్ ఇచ్చారు. ఏమేమి అర్థం కాక వన్ మీద కుళ్ళు కృతంతం చేతబడి చేసినట్టు చేస్తురన్న వన్ మీద అయితే. అసలు అన్న ఇప్పుడే సినిమా మూవీ అయితే అంత లేదన్న. ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్స్ వచ్చినప్పటి నుంచే లేవు, బట్ సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు కొద్దిగా బాగా అనిపించింది. కానీ ఏంటంటే ఈ సినిమాకి రావడం కారణం దిల్ రాజు గారు ప్రొడక్షన్ చేసిందంటే మంచిగా ఉంటుందని నేనైతే వచ్చిన. బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదన్న. ఏంది గీతా గోవిందం సినిమానే కొద్దిగా రిమేక్ చేసినారా అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు దీనిలో ఉండే ప్రాజెక్ట్ అనేది అదొక్కటి బాగా నచ్చింది. ఇంటర్వెల్ ముందర ఒక ½ అవర్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగానే అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా ఏంటి అనే సాంగ్ కూడా దాంట్లో ఉంది కదా గీతా గోవిందం, అలాంటిది వస్తుంది. ఇంకా యాక్షన్ సీన్స్ నాకు బాలయ్య బాబే గుర్తొచ్చిండు. ఇంకా కామెడీ సీన్స్ కూడా అంత అనిపించలేదు. బట్ మధ్య తరగతి వ్యక్తి కష్టం పడేది ఆ ఖర్చులది అనేది బాగా చూపించిండ్రు. మళ్ళీ పరశురామ్ గారు ఎందుకు ఇట్లా చేసిండో నాకు అర్థం కాలేదు. కూడా మా అన్న నెల నాకు డబ్బులు ఇస్తుంటాడు, పంపిస్తుంటాడు. ఆ సీన్ మాత్రం నిజంగా అంటే గుర్తుకొచ్చి కంట్లో నీళ్ళు వచ్చినాయి అన్న. ఇట్లాంటి మంచి సీన్లు వేయి. మొన్న లైగర్ తీసి ఆవులో అయిపోయినావు. ఈ సినిమాతో మాత్రం అన్ని మొత్తం వెళ్ళిపోవాల్సిందే. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక తెలుగోడు ఎంటర్టైన్మెంట్. తెలుగోళ్ళ సంప్రదాయం అంటే ఏంది, అమెరికాలో కూడా తెలుగోళ్ళే అడపంచ కట్టుకొని వస్తావు, అది మాత్రం కిరాకు అన్నిటికంటే. మై ఫుట్ అంటే ఇప్పుడు హీరోయిన్ని, అది ఇంకా హైలైట్. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వానికి యాటిట్యూడ్ ఉంటుంది, మస్తు టాలెంట్ ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ వాని దగ్గర పైసా ఉండదు. మస్తు ఏదాన్నైనా డీల్ చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ వాని దగ్గర పైసా ఉండదు, పైసా ఒక్కటి ఉండదు. కానీ మిడిల్ క్లాస్కి ఉన్నంత పవర్ ఇవ్వనికి ఉండదు భయ, నిజం చెప్తున్నా. ఒక మిడిల్ క్లాస్ వాడు దేంట్లోనైనా హిట్టు కొట్టుడు షూరు చేసినాడంటే ఆ నాపైతోడు ఎవ్వడు ఉన్నాడు. ఈ సినిమాలు మాత్రం ఆ సీన్లు మాత్రం హైలైట్ చూపించిండు. మంచిగా అనిపించింది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అన్న. ఇంకా చాలా చెప్పాలనుకున్నా కానీ ఇంకా చాలా చెప్తే ఇంకా అట్లా అనుకోండి. థ్యాంక్ యూ అన్న. విజయ్ దేవరకొండ చాలా బాగుంది. ఐరన్ వంచేదా అని చెప్పేసి అంటారు కదా, డైలాగ్ మాత్రం డైలాగ్ కానీ ఏమైనా సరే అదే మై ఫుడ్ ఐరనే వంచాలా ఏంటి అన్న. ఫ్యామిలీ స్టార్ నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా మొత్తం వేరే లెవెల్ ఉందన్న. స్టోరీ అయితే చాలా ఎమోషన్స్ చాలా బాగా చూపించాడు. నిజంగా చెప్తున్నా కదా, అప్పుడు గీతా గోవిందం చూసి ఎంతైతే ఎంజాయ్ చేశారు ఫ్యామిలీ మొత్తము, సేమ్ అంతే బాగా ఎంజాయ్ చేస్తారన్న ఈ సినిమాలో. నిజంగా ఒక చిన్న కామన్ మ్యాన్ స్టోరీని తీసుకొని నిజంగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు పక్కా కనెక్ట్ అవుతారన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కానీ ఆ ట్రైన్లో ఇలా స్టెప్ కానీ అది కానీ చాలా బాగున్నాయి. ఫైటింగ్ సీన్ కూడా స్టార్టింగ్లో ఒక ఫైటింగ్ సీన్, ఎండింగ్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఆ రెండు ఫైటింగ్ సీన్ అయితే పిచ్చెక్కిపోతుంది. నాకు చాలా అంటే చాలా బాగుందన్న. సినిమా పక్కా అవుతుంది.
ప్రతి ఒక్క పేరెంట్ ఉంటారు కదా, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎవరొకరు ఫ్యామిలీ స్టార్ అని ఉంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటారు, ఫ్యామిలీ మొత్తం బాధ్యతలన్నీ ఎలా తీసుకుంటారు అని మొత్తం. అంటే ఇది ఒక సినిమాలాగా లేదన్న, ఇది అరే ఇది మన స్టోరీ రా, అంటే మన పక్కన ఇంటి వాళ్ళకి జరిగిన స్టోరీ కానీ మన స్టోరీ మనం థియేటర్లో చూసినట్లయితే నాకు అనిపించింది. చాలా బాగుంది బ్రో, బాగుంది. ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ. ప్రిన్సెస్ ఆవిడ చాలా బాగుంది. ఇంకా సీతారామం రేంజ్ లో పర్ఫార్మెన్స్ స్కోప్ లేకపోవచ్చు కానీ వన్ మ్యాన్ షో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేస్తాడు, బాగుంది. బాగుంది, అంత బాగుంది. గీతా గోవిందంతో కంపారిజన్ ఇవి చేస్తున్నారు కదా, అవసరం లేదు. అదే ఇదే వన్ ఆఫ్ ఇట్స్ కొంచెం ఒక సాంగ్ అయితే ఉంది సెకండ్ హాఫ్ లో, ఒక సాంగ్ లైట్ గా అట్లా గీతా గోవిందం వచ్చి వెళ్ళిపోతుంది కానీ సంబంధం లేదు, దానికి కంపారిజన్ అవసరం లేదు. అదిరిపోయింది మూవీ అయితే. మీ ఛానల్ ఉంది కదా, CEO కాదు అబ్బా ఎథిక్లెస్ కుత్త ఓవర్లేని తనం మీరంతా CEO అంటే. సో ఆ విధంగానే ఒక డైలాగ్ ఒకటి ఉంది, దయచేసి ఎవరు ఇది కాదు. ఫ్యామిలీ స్టార్, ఈచ్ అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ విల్ బీ కనెక్టెడ్ టు దిస్ మూవీ. సో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి, కొన్ని డ్రింక్స్ షేక్ చేయాలి, బట్ ఇది మొత్తం ఫ్యామిలీని మిల్క్ షేక్ చేసేసింది. సో షేక్ చేసినటువంటి సినిమా ఇది. దిస్ ఇస్ ద కాల్ అర్జున్ రెడ్డికి క్వైట్ ఆపోజిట్ మూవీ. ఎక్కడ కూడా అశ్లీస్తనం లేదు. సినిమా ఇస్ వెరీ సూపర్. ఓకే రైట్.